హలో ఎవరీవన్, వెల్కమ్ టు 1018 India Studios. This is Balaji Talpaka. ప్రజెంట్ అయితే మనం తెల్లాపూర్లో హానర్ యాక్వాంటీస్ ఈ బ్లాక్ 1806లో ఉన్నామండి. ది సౌత్ సైజ్ ఈజ్ 1610 SFT అనమాట. 3 BHK బెడ్రూమ్. ఈ హాల్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి రీజన్ అయితే ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్స్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టే సీలింగ్ అండ్ పూజా వెన్నీర్ యూజ్ చేసి డిజైన్ చేయడం జరిగింది అనమాట. డైనింగ్, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇవి అయితే మార్బుల్ మెటీరియల్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ హాల్కి బ్యూటిఫుల్గా ఒక ఎలిమెంట్ ఉందంటే పూజా యూనిట్ అండి. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడే మాకు అనిపించింది చాలా బ్యూటిఫుల్గా వస్తుందని. సీ దిస్. పూజ లోపలైతే రెగ్యులర్ CNC డిజైన్ కాకుండా స్టోన్తో డిజైన్ చేసాం అనమాట ఈ వెంకటేశ్వర స్వామి ఇది. అండ్ ఇక్కడ ఎంటైర్ బ్యూటిఫుల్ లుక్ ఎదురా అంటే ఈ వాల్ పేపర్ అనమాట. టీవీ బ్యాక్ సైడ్ అయితే మార్బుల్ ఫినిష్తో యాక్రిలిక్ యూజ్ చేయడం జరిగింది. గోల్డ్ పట్టీస్, మిర్రర్స్ యూజ్ చేసి ఆ లగ్జరీ లుక్ని తేవడం జరిగింది అనమాట. టీవీ ఆపోజిట్లో స్పేస్ ఉంటే డిబేట్ కోసం మనం ఈ పార్టీషన్ ఇవ్వడం జరిగింది. ఎంటైర్ హౌస్ థింగ్ సెట్ అయ్యేలా అనమాట. సీ దిస్ ఫ్లోటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ కోటెడ్ పెయింట్. ఇప్పుడైతే మనం వ్యానిటీ ఏరియాలో ఉన్నామండి. ఈ వ్యానిటీ ఏరియాలో మన బ్యాక్ సైడ్ న్యాచురల్ స్టోన్ ఫీల్ వచ్చేటట్టు టైల్స్ యూజ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అంతా కాంబినేషన్లో సెట్ చేయాలని చెప్పి ఇక్కడ స్పేస్ ఉంటే ఈ స్పేస్లో నైస్ వాల్ పేపర్ ఇచ్చాం అనమాట. సీ దిస్. అండ్ ఈ ఏరియాని హైలైట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్చ్ మాదిరి ఇచ్చేసి ప్రొఫైల్ లైట్స్ అండ్ స్పాట్ లైట్స్తో వెన్నీర్ ఫినిష్తో డిజైన్ చేయడం జరిగింది. మన లివింగ్ అండ్ డైనింగ్ సపరేషన్గా సీలింగ్ కూడా డివైడ్ చేయడం జరిగిందండి. సీలింగ్లో డ్యూకా అండ్ బ్రాంజ్ గ్లాస్ యూజ్ చేయడం జరిగింది. ఆ లివింగ్ ఏరియాలో డైనింగ్ పక్కనే మనకి ఒక స్మాల్ క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ క్రాకరీ యూనిట్లో బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ గ్లాస్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఒక సైడ్ మనకు లాంగ్ లెంత్ స్టోరేజ్ వచ్చేలా, కింద డ్రావర్స్ వచ్చేటట్టు సో అలా డిజైన్ చేయడం జరిగింది. మనం ఇందాకలో ఇది 3 బెడ్రూమ్ హౌస్ అని చెప్పాం కదా. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి హై గ్లాసీ లామినేట్ యూజ్ చేయడం జరిగింది. హై గ్లాసీ స్లైడింగ్ వార్డ్రోబ్ అండ్ బెడ్ బ్యాక్ సైడ్ ప్యానలింగ్స్ అండ్ వాల్ పేపర్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ కిడ్స్ రూమ్లో పింక్ అండ్ వైట్ కలర్తో అండ్ ఆ థీమ్ సెట్ చేసి వాల్ పేపర్ కూడా పింక్ కలర్ థీమ్ వచ్చేటట్టు సెట్ చేయడం జరిగింది. ఇట్స్ రియల్లీ కిడ్స్ రూమ్ అయితే అమేజింగ్గా వచ్చిందనమాట. అండ్ కిడ్స్ రూమ్ వెరీ సింపుల్గా పేరెంట్స్కి ఎలిగెంట్గా ఉండేటట్టు 2 కలర్ పేస్టల్ కలర్స్తో సింపుల్గా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. For more updates, please do follow our channel and subscribe. Thank you.